తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షులు శనివారం మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి కార్యదర్శి నియామకంపై బుధవారం రాత్రి ఆయన స్వగృహంలో మండల టీడీపీ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శనివారపు మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయం కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, రాష్ట్ర కార్యదర్శిగా నా బాధ్యతను పూర్తిగా పార్టీ విజయం కోసం కష్టపడతానని తెలిపారు. అనంతరం మోహన్ రెడ్డిని ఘనంగా సన్మానించి శాలువా సత్కరించి పూలమాలలు వేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో పార్టీ అధిష్టానం గుర్తించి కష్టపడితే ఈ పొద్దు ఇన్ని ఏళ్ల మంచి 1983 నుంచి పార్టీ కష్టపడి పనిచేసిన దానికి ఈ పొద్దు పార్టీ అధిష్టానం గుర్తించి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ పొద్దు నాకు ఈ పదవి రావటం కారణం అంటే ప్రతి ఒక్క కార్యకర్త పార్టీలో కష్టపడి పనిచేస్తే ఈ పొద్దే కాదు భవిష్యత్తులో ఏ పొద్దైనా మంచి రోజులు ఉంటాయని ఇదే ఉదాహరణ. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో ఎప్పటికైనా వాళ్ళకి మంచి రోజులు వస్తాయని ప్రతి ఒక్క కార్యకర్త గుర్తించి తెలుగుదేశం అఖండ మెజార్టీతో రాబోయే ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు కానీ 2027, 29 ఖచ్చితంగా అఖండ మెజార్టీతో మళ్ళా మన ప్రియతమ నేత యువ నాయకుడు సీఎం అవుతాడని ఘంటాపదంగా చెప్తుండాం. ఇది సత్యం. జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు, జై చంద్రబాబు. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం.